పూరి జగన్నాథ దేవాలయం ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణంలో వెలసిన ప్రాచీన ప్రముఖ హిందూ దేవాలయం ఇది. కృష్ణ భక్తులకు, విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో పవిత్రమైంది. ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. జగన్నాథుడు అంటే సంస్కృతంలో జగత్ అంటే విశ్వం, నాథ్ అంటే ప్రభు అని అర్థం. హిందూ ఆచారాల ప్రకారం విష్ణువు, కృష్ణుడిని ఆరాధించే భక్తులకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా తప్పక దర్శించవలసిన చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో పూరి జగన్నాథ దేవాలయం కూడా ఒకటి. పూరిలో ప్రతి సంవత్సరం నిర్వహించే రథయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరి వీధుల్లో ఊరేగిస్తారు. ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయటం ఇక్కడి ప్రత్యేకత. మూడు ప్రధాన విగ్రహాలను వివిధ రకాల పూలతో అందంగా అలంకరించి వాటిని రథంపై ఊరేగిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొని రథం లాగుతారు. ఈ వేడుకను వీక్షించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. రథం ఊరేగింపు సమయంలో జగన్నాథ జయ జయ ధ్వానాలతో పూరి నగర వీధులన్నీ మారుమోగుతుంటాయి. భక్తి పారవశ్యంతో భక్తులు మైమరిచిపోతారు. ఆ క్షణం అపురూపం. సర్వం జగన్నాథం. పూరి జగన్నాథుని ఆలయంలో బంగారు నిధి నిక్షేపాలున్నాయి. ఆలయంలో ఉన్న రత్న భాండాగారం రహస్య గది జూలై 14వ తేదీన తెరుచుకోనుంది. 46 ఏళ్ల క్రితం అంటే 1978లో చివరిసారిగా రత్న భాండాగారాన్ని తెరిచారు. అప్పటి నుంచి మూసి ఉన్న రహస్య గదిని మళ్లీ జూలై 14న తెరవాలని ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేసింది. పూరిలో జరిగిన సమావేశంలో కమిటీని 16 మంది సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. జూలై 14వ తేదీలోపు రత్న భాండాగారం రహస్య గది డూప్లికేట్ తాళాన్ని హైలెవెల్ కమిటీకి అప్పగించాలని శ్రీ జగన్నాథ్ ఆలయ యంత్రాంగం ప్రధాన అధికారిని కమిటీ ఆదేశించింది. డూప్లికేట్ తాళం పనిచేయకపోతే తాళాన్ని పగలగొట్టి రత్న భాండాగారం ఉన్న రహస్య గదిని తెరవాలని నిర్ణయించారు. పూరి జగన్నాథుని రత్న భాండాగారం తెరిపించి స్వామివారి సంపదను లెక్కించనున్నారు. అంతేకాదు, ఆ తర్వాత భాండాగారం మరమ్మతులు పూర్తి చేయనున్నారు. ఈ పనులను జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పర్యవేక్షించనుంది. రత్న భాండాగారం రహస్య గది తాళం చెవి ఇదివరకు కనిపించకుండా పోయిన నేపథ్యంలో డూప్లికేట్ తాళం చెవి పూరి కలెక్టరేట్లోని ఖజానాలో ఉందంటున్నారు శ్రీక్షేత్ర అధికారులు. దశాబ్దంగా రహస్య గదిలో ఆభరణాలు, వజ్రాలు, కిరీటాలు, కెంపులు, పచ్చలు, గోమేదిక, పుష్యరాగాలు నిక్షిప్తమై ఉన్నాయంటున్నారు. వీటి బరువు, నాణ్యత తమ కమిటీ అంచనా వేయలేదని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చెప్పారు. ఈ సంపద పరిశీలించడానికి ఎక్స్పర్ట్స్ అవసరం ఉంటుందన్నారు. రథయాత్ర సమయంలోనే భాండాగారం తెరిపిస్తామన్న జస్టిస్ బిశ్వనాథ్ రథ్ సంపద లెక్కింపు, మరమ్మతులు ఒకే చోట సాధ్యం కాదన్నారు. ఆభరణాలు మరో చోటుకు తరలించి సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీసు బలగాల సమక్షంలో లెక్కింపు, నాణ్యత పరిశీలన జరపనున్నారు. గట్టి భద్రత మధ్య భాండాగారం వెలుపల లెక్కింపు, మరోవైపు భాండాగారం మరమ్మతులు చేపట్టనున్నారు. దీనికి ఎన్ని రోజులు సమయం పడుతుందన్నది ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు. 1978లో జరిగిన లెక్కింపునకు మాత్రం 70 రోజుల వ్యవధి పట్టిందంటున్నారు. ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నందున ఆభరణాలు, నగదు లెక్కింపు పనులు త్వరగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. జగన్నాథుని సేవలు, భక్తుల దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా లెక్కింపు, మరమ్మత్తు పనులు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా. జగన్నాథుని వెలకెట్టలేని విలువైన ఆభరణాలను 5 కర్రపెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు.
పూర్వం 3 ఏళ్లు లేదా 5 ఏళ్లకోసారి గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా 70 రోజుల సమయం పట్టింది. ఆ తర్వాత ఇప్పటి వరకు గది తలుపులు తీసి సంపదను లెక్కించలేదు. అప్పట్లో కొన్నింటిని వదిలేయటంతో లెక్కలపై అనేక సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒడిశా హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి స్వామివారి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. రహస్య గదులు జీర్ణావస్థకు చేరి వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారుతున్నందున మరమ్మతులు చేయాలని కోర్టులు 2018లోనే పురావస్తు శాఖను ఆదేశించాయి. 2019 ఏప్రిల్ 6న అప్పటి నవీన్ పట్నాయక్ సర్కార్ నియమించిన 13 మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవడానికి వెళ్లింది. కానీ రహస్య గది తాళపు చెవి కనిపించకుండా పోవడంతో సభ్యులు వెనుతిరిగారు. ఆ తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి నవీన్ సర్కార్ జస్టిస్ రవీంద్రనాథ్ దాస్ కమిటీని నియమించింది. ఇందులో డూప్లికేట్ తాళం చెవి పూరీ కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు రఘువీర్ కమిటీ నివేదికను నవీన్ సర్కార్ బయటపెట్టలేదు. ఈ మధ్య ఒడిశా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సందర్భంగా జగన్నాథుని రత్న భాండాగారం ఉన్న రహస్య గది అంశాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా చేసుకుంది. తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామని హామీ ఇచ్చింది. ఆభరణాల లెక్కింపు, రత్న భాండాగారం మరమ్మతులు చేయిస్తామని కూడా హామీ ఇచ్చింది. నవీన్ సర్కార్ ప్రభుత్వం పడిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రథయాత్ర జరుగుతున్న సమయంలోనే రత్న భాండాగార రహస్య గదిని తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. ఈ నెల 14న భాండాగారం తెరవటంతో పాటు సంపద లెక్కింపు, ఆభరణాల భద్రత, మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నారు. భాండాగారం లెక్కింపు సమయంలో హైలెవెల్ కమిటీ సభ్యులందరూ శాకాహారం భుజిస్తూ నియమ నిష్ఠలతో ఉండనున్నారు. భాండాగారం లోపల ఎలా ఉందో ఎవరికీ ఇప్పటికీ అవగాహన లేదు. 46 ఏళ్లుగా అందులోకి ఎవరూ వెళ్లలేదు. భాండాగారంలోని ఆభరణాలు, నిధులను లెక్కించే సమయంలో భక్తులకు సహకరించాలని కోరుతున్నారు. రత్న భాండాగారం సమగ్ర వివరాలను డిజిటల్ డాక్యుమెంట్లో పొందుపర్చాలని నిర్ణయించారు. అందుబాటులో ఉన్న తాళం చెవితో తాళం తెరవకుంటే మెజిస్ట్రేట్ సమక్షంలో పగలకొడతామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ చెప్పారు. ఇకపై రథయాత్రలో ప్రతి సంవత్సరం గర్భగృహ రత్న భాండాగారం మరమ్మతులు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే భారత పురావస్తు శాఖ సాంకేతిక కమిటీ పరిశీలన నిమిత్తం ఆలయానికి చేరుకుంది. నిర్వహణ కార్యకలాపాలు, విధి విధానాలను అనుబంధ కమిటీ ఖరారు చేయడంతో ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. గర్భగుడి, నాట్య మండపం, జంగ్మోహన్, రత్న సింహాసనం మరమ్మతుల పనులను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ టెక్నికల్ కమిటీ పర్యవేక్షిస్తుంది. మొత్తంగా పూరీ జగన్నాథుని ఆలయంలోని బంగారు నిధి నిక్షేపాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. స్వామివారి సంపదను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.